ఆర్థికాభివృద్ది మందగించినా అభివృద్ది ఆగకూడదని ఈ మేరకు పారిశ్రామికవేత్తలు ముందడుగు వేయాలని రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కోరారు. రాష్ట ప్రభుత్వం మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం ద్వారా ఆదుకునేందుకు కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఈ రంగ అభివృద్దితో పాటు రోడ్లు, నీటిపారుదల రంగాల అభివృద్దికి 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం అనుమతినిచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కంపెనీలకు ఫ్యాప్సీ అవార్డులు అందించింది. 16 విభాగాలలో అవార్డులను ముఖ్యమంత్రి అందించారు. ఆర్థికాభివృద్ది కుంటుపడుతున్న తరుణంలో చేయూతనిచ్చామని, భవిష్యత్తులో కూడా అదే తరహాలో అందిస్తామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్సీ వెబ్సైట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎన్ఎండిసి, స్టిక్ సిస్టమ్స్, హిందుస్థాన్ జింక్స్, నాల్కో ఆలుఫ్లోరైడ్, స్మార్ట్ ఆక్వా అవార్డులు అందుకున్న కంపెనీలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్రాభివృద్దిలో తమ వంతు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. To come out with huge packages, especially on the infrastructure project. As everyone realizes that